హలో ఎవ్రీవన్. ఫస్ట్‌లీ వీడియో అయితే పెట్టి చాలా రోజులైతే అయిపోతుంది. ఆల్‌మోస్ట్ సరిగ్గా చూసుకొని కూడా చూసుకోలా. బట్ నిన్నైతే మన సెకండ్ యానివర్సరీ అనమాట ఛానెల్‌ది. సో, ఇంకా ఆ విధంగా నేను సెకండ్ 2 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా 700 సబ్‌స్క్రైబర్స్ గూడా లేదు. అంటే 600 ప్లస్ ఉన్నారు. ఏంటిది అని చెప్పేసి మళ్ళైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, ఫస్ట్‌లీ లైక్ నేనైతే సైబర్ సెక్యూరిటీ కాబట్టి థర్డ్ ఇయర్ గూడా అయిపోవచ్చింది. ఇంకా థర్డ్ ఇయర్ గూడా ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఇంగ మనకి జాబ్ లేదు, ఏం లేదు. సరే అని జెప్పేసి కొంచెం సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కడైనా మనకి రిసోర్సెస్ ఎతుకుతున్నాయి. యూట్యూబ్‌లో అయినా గాని ఎక్కడైనా మనకి రిసోర్సెస్ అయితే లిమిటెడ్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ. ఒకవేళ నువ్వు ఏదైనా ఏఐని వాడాలని చెప్పినా గాని ఏఐ గూడా లైక్ వాటికి కూడా సమ్ లిమిట్స్ ఉంటాయి. మనకి ఎక్కువ ఎక్స్‌ప్లాయిటేషన్స్ కానీ, వల్నరబిలిటీస్ కానీ లైక్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యవు. ఎందుకంటే మనం ఎక్కడ మిస్‌యూజ్ చేస్తామో అన్నట్లు. సో, నేనైతే అప్పుడు చాలా ఎతికితే దొరికిందేంటంటే ట్రై చేయొచ్చు అని జెప్పేసి. ట్రైహాక్‌కి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను. సో, నాకు దానికి ట్రైహాక్‌మి ఎలా ఉంటది, ఏంటి అని చెక్ చేద్దామంటే నాకెక్కడ కూడా రిసోర్సెస్ అయితే దొరకలేదు. సో, నాకప్పుడు అనిపించిందేంటంటే మనమెందుకు వీడియోస్ చేయకూడదు ట్రైహాక్‌మి గురించి యూట్యూబ్‌లో అని నేను తెలుగు వీడియోస్ అయితే చాలా చూసాను గానీ, లైక్ 5 ఇయర్స్ బ్యాకు పాస్ట్ కరిక్యులమ్ అవన్నీ ఉన్నాయి. సరే గదా! అని చెప్పేసి మనం గూడా చేద్దాం అని జెప్పేసయితే స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ జేశాను. ఫస్ట్‌లీ ఇది మాడ్యూల్ 1లో రూమ్ 1. సో, మనమేంటంటే రూమ్ 1 అయితే అఫెన్సివ్ సెక్యూరిటీ ఇంట్రో అనమాట. అఫెన్సివ్ సెక్యూరిటీ అంటే ఏంటి? రెడ్ టీమింగ్. ఇట్స్ లైక్ మనం ఒక హ్యాకర్‌లాగా ఆలోచించి దానికి ఒక వెబ్‌సైట్ యొక్క లేకపోతే ఒక అప్లికేషన్ యొక్క వీక్‌నెసెస్‌ని ఎతుకుతాం. సో, ఇదైతే అఫెన్సివ్ సెక్యూరిటీ అంటారు దీన్నైతే. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే వాట్ డిస్క్రైబ్స్ ద సిమ్యులేటింగ్ హ్యాకర్స్ యాక్షన్స్ టు ఫైండ్ వీక్‌నెసెస్. సో, అఫెన్సివ్ సెక్యూరిటీ. సో, నీకిక్కడేంటంటే నీకు జస్ట్ నువ్వు ఆన్సర్స్ అంటే జస్ట్ నువ్వు నెక్స్ట్ కొట్టుకుంటూ ఎళ్ళిపోతే మిగతా వెబ్‌సైట్స్ లాగా వర్కౌట్ అవ్వదు. సో, ఇక్కడ నువ్వు చదవాలి. దాని యొక్క ఆన్సర్స్ మళ్ళీ వెతికి టైప్ చేయాలి. ఒకవేళ నువ్వు మళ్ళీ యూట్యూబ్‌లో వచ్చేసి లేకపోతే నా ఆన్సర్స్ చూసేసి నువ్వు టైప్ చేసేసి నెక్స్ట్ కొడితే నీకేం రాదు. పర్టిక్యులర్‌గా ఎవరైతే దీన్ని ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ లైక్ ప్రాక్టికల్‌గా నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నారో అదే వాళ్ళకి ఈ ట్రై హ్యాక్ మీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ ద ల్యాబ్. స్టార్టింగ్ ద ల్యాబ్ అంటే నీకు ఫస్ట్ మాడ్యూల్‌లో ఫస్ట్ రూమ్ కాబట్టి నీకు జస్ట్ నీకు ఈ ల్యాబ్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఒక జస్ట్ ట్యూటోరియల్. ఇక్కడ నీవు వ్యూ వెబ్‌సైట్ అని నొక్కినా ఇక్కడ నీకు ఈ గ్రీన్ కలర్ ఐకాన్ నొక్కినా గాని నీకు వెబ్‌సైట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. నీకు చెప్పాను గదా! ప్రాక్టికల్‌గా చేస్తేనే అది లైక్ వెరిఫై చేసుకుంటారు. ప్రాక్టికల్‌గా చేసాడా లేదా అని. ఆ వెరిఫికేషన్ కోసం వాట్ ఈస్ ద బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇన్ ద ఫేక్ బ్యాంక్ అప్లికేషన్. సో, ఇక్కడ ఫేక్ బ్యాంక్ అప్లికేషన్ ఉంది గదా! ఆ ఫేక్ బ్యాంక్ అప్లికేషన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంత? 8881. లైక్ 8881 అనేది టైప్ చేసి ఎంటర్ కొట్టేస్తే లైక్ టాస్క్ 2 అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం హిడెన్ పేజెస్ అయితే చెక్ చేయాలి. హిడెన్ పేజెస్ చెక్ చేయడం కోసం నీకు ఇక్కడ లైక్ ఆల్రెడీ వ్యూ వెబ్‌సైట్ నొక్కేసాం గాబట్టి హిడెన్ పేజెస్ చెక్ చేయడానికి నీకు సీఎల్ఏ కమాండ్‌లో డిఐఆర్‌బీ అని కొట్టేసి నీకు వెబ్‌సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయాలి. వెబ్‌సైట్ లింక్ ప్రొవైడ్ చేయాలంటే నీకు డిఐఆర్‌బీ లైక్ జస్ట్ కాపీ పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసేస్తే నీకు స్కానింగ్ అయితే స్టార్ట్ అయిపోయి స్కానింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నీకు ఇక్కడ 2 పేజెస్ అయితే ఇచ్చేసింది. ఒకటేంటంటే స్లాష్ ఇమేజెస్ అనే పేజ్ నెక్స్ట్ వచ్చేసి స్లాష్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనే పేజ్. ఇక్కడ ఏమడుగుతుంది? వాట్ ఈస్ ద అదర్ యూఆర్ఎల్? అంటే నీకు క్లాస్ ఇమేజెస్ అనే పేజ్ కాకుండా ఇంకో యూఆర్ఎల్ ఏంటి అని అడుగుతుంది. సో, మన హెచ్‌టిటిపి దీన్నైతే కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. అండ్ చెప్పాను కదా! మొత్తం ప్రాక్టికల్‌గా నీకు చేస్తేనే ఈ ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఇట్లా బయట నీకెక్కడైనా చెక్ చేసేసి నువ్వు ఆన్సర్స్ సబ్మిట్ చేస్తే మాత్రం నీకొచ్చేది ఏమీ ఉండదు. సో, నెక్స్ట్ ఏం చెప్తుందంటే నీకు నీకు చూస్తే ఇక్కడ నీకు సెపరేట్ ప్యానెల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వ్యూ సైడ్ కొట్టేసి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసేసి ఇక్కడ నీకు వెబ్ ఇక్ బేసిక్‌గా నీకు ఇక్కడ టైప్ చేయాలి. చూడండి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. సో, ఇక్కడ నీకు నేనైతే హిడెన్ పేజ్ అయితే ఓపెన్ చేశా. ఇప్పుడు మనం ఆహ్, దీన్ని సెలెక్ట్ చేసేసి $2000 అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత నీకు టెక్స్ట్ అయితే వచ్చింది కదా! ఈ టెక్స్ట్‌ని ప్రొవైడ్ చేసేస్తే నీకు ఇది కూడా హ్యాక్ అయిపోద్ది. సో, ఈ విధంగా అయితే నేనైతే రూమ్స్ అయితే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. రేపటి నుంచి అయితే కంటిన్యూయస్‌గా వీడియోస్ అయితే వస్తాయి. సో, మీరు అదైతే ఫాలో అవుతారనుకుంటున్నాను.